హలో అండి. కవీస్ గార్డెన్‌లో చాలామంది గెస్ట్‌లు వస్తూ ఉంటారు. హార్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో, నేను మా వారిని అడిగాను, ఒక్కసారి నా కోసం హార్వెస్ట్ వీడియో చేయొచ్చు కదా! హార్వెస్ట్ చేస్తూనే ఉంటారు. బట్ వీడియోలోకి మాత్రం రారు. తను ఏం చేసినా కూడా తెర వెనకే. తెర ముందంతా మనమే. నన్ను మాత్రం తెర మీదకి లాగొద్దు అని ముందే వార్నింగ్ ఇస్తూ ఉంటారు. బట్ దిస్ టైమ్ ఐ సక్సీడెడ్ అన్నమాట. ప్లీజ్ 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 అని అడిగితే వచ్చేసారన్నమాట. మా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఒక్కసారి మీరు మన సబ్స్క్రైబర్స్కి కనబడాలి కదండి, అన్యాయం కదండి అని అడిగితే మొత్తం మీదైతే ఒప్పుకున్నారనమాట. ఈరోజు పాలకూర కర్రీ చేస్తున్నాను. గుమ్మడికాయ శనగపప్పు కూర చేశాను. అది గుమ్మడికాయ మా చెట్టుదే. అండ్ పాలకూర టమాటో వేసి, టమాటో వేయొద్దు అని మళ్ళీ మీరు నాకు లాజికల్ చెప్పొద్దు, రెగ్యులర్గా వేయం కాబట్టి ఎప్పుడైనా ఒకసారి వేసుకోవచ్చు, కాల్షియం ఎక్కువ కాకుండా ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఈరోజైతే మొత్తానికి మా అజయ్ గారిని ఒప్పించి మా తోటలో హార్వెస్ట్ వీడియో అయితే చేపిస్తున్నాను. సో ఫస్ట్ ఏం చేశారు తెలుసా, మొత్తం పాలకూర పీకి పెట్టేశారు. అయ్యయ్యో అలా కాదండి, ఆకులు తెంపాలి, మనం పీకితే మళ్ళీ అవి వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పేసి చెప్తే మళ్ళీ చక్కగా నీట్గా చక్కగా కోసి పెట్టారనమాట. సో చాలా హెల్ప్ చేస్తుంటారండి నాకు తోటలో. లేకపోతే ఇంత తోట నేను ఒక్కదాన్ని సింగిల్ హ్యాండెడ్గా అయితే చేయడం కష్టమే కదా. చాలా చాలా హెల్ప్ చేస్తుంటారు. సో నాకు సార్ హెల్ప్ చేస్తారు, లక్కీ బేబీ హెల్ప్ చేస్తాడు, హాసమ్మ నన్ను బోర్ కొట్టకుండా నాతోనే తిరుగుతూ ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ నెలకొకసారి 2 నెలలకొకసారి బయట మనిషిని పెట్టి కూడా నా వల్ల కాని పని ఉన్నప్పుడు చేయించుకుంటూ ఉంటాను. సాధ్యమైనంత వరకు నేనే చేసుకుంటూ ఉంటాను. అండ్ మా టీనన్ సంతోష్ కూడా అప్పుడప్పుడు నాకు హెల్ప్ చేస్తుంటాడు. మొత్తం మీద పాలకూర హార్వెస్ట్ అయిపోయింది. ఇప్పుడు మా వారితో టమాటోస్ కోపిస్తున్నాను. టమాటోస్ కూడా చాలా పండినాయి. సో విసుక్కుంటున్నారు, అవసరమా నాతో వీడియో చేయించడం? అవసరమే మరి, నాకు సరదా కదండి. ఎంతోమంది నా గార్డెన్లో హార్వెస్ట్ వీడియోస్ చేస్తున్నారు, మీరు ఒక్కసారి రావచ్చు కదా అని అడిగితే సరే ఇంకా కాదనలేక పాపం విసిగించేశానన్నమాట. అన్నిసార్లు అడిగాను. సో ఈ కూరగాయలు, ఇంత ఫ్రెష్ కూరగాయలు ఎంత టేస్టీగా ఉంటాయి తెలుసా. సో మనం పెస్టిసైడ్ వేసి దాని రుచి పోగొట్టేస్తూ ఉంటారు రైతులు. మనం మా తోటలో వెళ్ళిన పాలకూర, చుక్కకూర, తోటకూర, పొనుగంటి కూర, తెల్లగల్జేరు కూర ఎంత బాగుంటాయంటే, జస్ట్ ఒక 2 పచ్చిమిర్చి, ఆ పచ్చిమిర్చి కూడా మావే. ఇప్పుడు మేము పచ్చిమిర్చి కోసుకుంటున్నాము. టమాటోస్ అయిపోయాక పచ్చిమిర్చి కూడా కోసుకొని, వంకాయలు కూడా కోస్తారు. అదిగా చూపిస్తున్నాను, ఏమండి వంకాయ కోసేయండి అంటే. సో ఇంకా తప్పుద్దా ఆర్డర్ మనం వేసాక. సో వంకాయలు కూడా కోసేసారు. అండ్ కట్టర్ తెచ్చుకోవాలి. ఎవ్రీ టైం నేను అనుకుంటాను వంకాయ కోయడానికి కట్టర్ కానీ కత్తెర కానీ తెచ్చుకోవాలని, మళ్ళీ మర్చిపోతూనే ఉంటాను. పాపం కోపించేసాను. అండ్ మిర్చి లేకుంటే ఇలా. సో మిర్చి కర్రీలోకి మిర్చి కూడా కావాలి కదా, మిర్చి కూడా కోసేసుకున్నాము. అండ్ ఆ తర్వాత ఇంకా 4-5 వంకాయలు ఉన్నాయండి. సో అక్కడ టమాటాలు మిగిలిపోయాయి, పండినాయి. సో మొత్తం మీద మా ఫ్రెష్ కూరగాయలు బుట్టి చూస్తే మీకు నోరు ఊరుతుందని అనుకుంటున్నాను నేనైతే. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు మొక్కలు పెంచేయచ్చు కదా. మాకు తోటకి ప్లేస్ లేదండి అంటారు. టెర్రస్ ఉంటుంది కదా, చక్కగా టెర్రస్ గార్డెన్, అందరూ టెర్రస్ గార్డెన్ పెంచుకోవచ్చు. ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నవాళ్ళు అండ్ అపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళు కూడా టెర్రస్ గార్డెనింగ్ చేసుకోవచ్చు. కింద కొంచెం ఇక్కడ కొంత ప్లేస్ ఉంటుంది కదా, బాల్కనీస్లో చిన్న మిర్చి 4 మిర్చీలు పడేయండి, అవే కాసేస్తాయి. మిర్చికి బయట పెస్టిసైడ్ బాగా కొడతారండి. మిర్చికి, బెండకాయకి, అన్ని కూరగాయలకు కొడుతున్నారు. బట్ మిర్చికి అయితే ఎస్పెషల్లీ బాగా కొడతారు కాబట్టి ఒక్క 4 మిరప చెట్లు ఉంచుకోవాల్సిందే. చూసారా, 3 రకాల వంకాయలు చూపిస్తాను నేను ఈరోజు మీకు. అదిగోండి, ఇది పొడుగు తెల్ల వంకాయ. ఇంతకుముందు గుండ్రటి తెల్ల వంకాయ కోసుకున్నాము. అండ్ చాలా టేస్టీగా ఉన్నాయి మా వంకాయలు అయితే. తెల్ల వంకాయలు మొన్నే కోసాను కాబట్టి ఇదిగోండి తెల్ల వంకాయ చెట్టు మొన్నే కోసాను. అండ్ ఇదిగో మా బుజ్జిగాడు, మా క్యాలీఫ్లవర్. అండ్ చాలా అసలు నిజంగా ఎంత టేస్టీగా ఉంటున్నాయండి కూరగాయలు. చిన్నప్పుడు మా అమ్మ, మా డాడీ, మేము స్పెషల్లీ 160 క్వార్టర్ బీజోన్లో ఉన్నప్పుడు అన్ని రకాల కూరగాయలు పండించుకునే వాళ్ళం. ఇదిగోండి ఇది లాంగ్ మల్బరీ.
దీని వీడియో సపరేట్ చేస్తాను నేను. ఇంతకుముందే కింద అన్ని కూరగాయ మొక్కలు వేసాను, నేను విత్తనాలు వేసాను. సోర, బీర, కాకర అన్నీ తీసుకొచ్చారు మా వారు బజార్ నుంచి. సీడ్స్ తీసుకొచ్చారు, సీడ్స్ అన్నీ వేసాను. ఈరోజు మాకు హాలిడే, అందుకని ఇంత తీరిగ్గా ఓపిక. అండ్ ఇది ఒకటి చిన్న అరేంజ్మెంట్ చేశాను, చూసారా? ఇచ్చిన ఇల్లు కట్టే వాళ్ళు వాడి ఇంకా అది యూజ్ కాదని పడేస్తుంటారు. దాన్ని మనం ఇలా అరేంజ్ చేసుకున్నాం, 2 పిల్లర్స్కి మధ్యలో పెట్టేసుకొని దాని మీద మొక్కలు పెట్టేశాను. ఇదిగో మా తింగురు బుచ్చి. మేము ఇద్దరం వీడియో చేస్తూ ఉంటే అది రెస్ట్ తీసుకుంటుంది ఎండకి, ఎండ ఉందని. అండ్ ఇదిగోండి మొత్తం మీదైతే ఈరోజు మా అజయ్ సార్ తెర మీదకి వచ్చి నా కోసం హార్వెస్ట్ వీడియోకి ఒప్పుకున్నారు. థ్యాంక్స్ లాట్ అజయ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా చిటికేసి మీరు నాకు ఎంకరేజ్ చేస్తే ఇంకా ఎన్ని కూరగాయలు పండిస్తాను తెలుసా? మీకు రుచికరమైన భోజనం చేసి పెట్టడం నా హామీ. మన ఆరోగ్యం మన చేతుల్లో, ఏమంటారు మరి? ఓకేనండి, బాయ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ లవ్డ్ వన్స్. బాయ్.